నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం. పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం. చట్టసభలో వెనుకబడిన వర్గాలకు 33% రిజర్వేషన్ కు అసెంబ్లీలో తీర్మానం చేస్తాం వెల్లడించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఉండవల్లిలో మంత్రి లోకేష్ ప్రజా దర్బార్. రాష్ట్రం నలుమూలల నుండి వినతుల వెల్లువ. ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం. చేనేత వస్త్రాలను ప్రజలు ధరించి కార్మికుల్ని ప్రోత్సహించాలి. కలెక్టర్ నాగలక్ష్మి. రాజధాని అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ కు ప్రభుత్వం శ్రీకారం. పనులను ప్రారంభించిన మంత్రి నారాయణ. పులిచింతల ప్రకాశం బ్యారేజ్ కు భారీగా వరద నీరు. గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసిన అధికారులు. చేనేతకారుల్లో నైపుణ్యం పెంచి ఆధునిక శిక్షణ ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. చేనేత కార్మికులపై జీఎస్టీని ఎత్తివేసేలా కేంద్రంతో చర్చిస్తామని చంద్రబాబు తెలిపారు. లేకుంటే జీఎస్టీని రీయింబర్స్ చేస్తామన్నారు. విజయవాడలో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చేనేత వస్త్ర కళాకారులతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను ఆయన తిలకించారు. నెలలో ఒక్కరోజైనా ప్రజలు చేనేత వస్త్రాలు ధరించాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. అంటే ఏదో ఒక 24,000 రూపాయలు మీకు ఇస్తే దాంతోనే మీ జీవితాలు బాగుపడిపోతాయని పెన్షన్ 3,000 ఇస్తున్నాం, ఇప్పుడు 4,000 ఇస్తున్నాం. కానీ నెలకు 2,000 ఇస్తే మీ జీవితాలు మారిపోతాయనుకోవడం ఏ విధంగా సబబోమని ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. 2007లో 3,072 కోట్లు చేనేత రంగం రుణమాఫీలు చేయాలని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి మోసం చేస్తే గట్టిగా పోరాడాం. ఇప్పటికి కూడా నాకు గుర్తుంది. 2014లో అధికారంలోకి వస్తానే 110 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి చేనేత కార్మికులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ప్రతి ఏటా 2014 నుంచి 250 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించాం. 90,795 మంది కుటుంబాలకి 100 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చాం. వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. స్థానిక ఎన్నికల్లో 2 కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే అనర్హత వేటు నిబంధన ఎత్తివేయాలని కేబినెట్ నిర్ణయించింది. వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. అక్టోబర్ 1 నుంచి నూతన మద్యం పాలసీ అమలు చేయాలని తీర్మానించారు. మావోయిస్టులపై మరో ఏడాది నిషేధం విధించాలని నిర్ణయించారు. మత్స్యకారుల ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా ఉన్న 217 జీవోను రద్దు చేసేందుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేబినెట్ నిర్ణయాలను మంత్రి పార్థసారథి మీడియాకు వెల్లడించారు. తర్వాత ఫేజ్ 1 కింద నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనలకు అనుగుణంగా విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో 150 సీట్లతో నిర్మించిన నూతన వైద్య కళాశాలలకు సంబంధించి గతంలో మంజూరైన పోస్టులకు అదనంగా 380 పోస్టులు భర్తీ చేపట్టాలన్న ప్రతిపాదనను కూడా మంత్రిమండలి ఆమోదించిందని చెప్పేసి తెలియజేస్తాను. జియో నెంబర్ 40 రద్దు కోసం జలవనరుల శాఖ చేసిన ప్రతిపాదన మంత్రిమండలి ఆమోదం తెలిపింది. 2014-19తో పోలిస్తే ప్రస్తుత పాలసీ ఫ్రేమ్వర్క్ లోపభూయిష్టంగా పారదర్శకంగా లేకుండా ఉండటం, అంతేకాకుండా పర్యవేక్షణలో కూడా అనేక విఫలమైన పునర్నిర్మాణం, నేరాలు మరియు ఆదాయ నష్టాలు పెరుగుదలకు దారితీశాయి. రానున్న నెల రోజుల్లో ఎక్సైజ్ శాఖను మెరుగైన పర్యవేక్షణ మరియు నియంత్రణకై ఏకీకృత పరిపాలన
విధానం కిందకు తెచ్చేందుకు ఎక్సైజ్ శాఖను పునర్నిర్మించేందుకు ప్రతిపాదించడం జరిగింది. మరి సెప్టెంబర్ 5/24 నాటికి ఆమోదం ప్రక్రియను పూర్తి చేసి 1 అక్టోబర్ 2024 నుండి కొత్త మద్యం విధానం అమల్లోకి వస్తుందని చెప్పేసి మనం చేస్తాను. 5 ఏళ్లుగా నిర్జీవంగా పడి ఉన్న ఆంధ్రుల రాజధాని అమరావతి కొత్త కళ సంతరించుకోనుంది. గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఎలాంటి పనులు చేపట్టకపోవడంతో దట్టమైన అడవిని తలపించేలా ఏపుగా పెరిగిపోయిన తుమ్మ చెట్లు, ముళ్ల కంపలతో భూములిచ్చిన రైతులు కూడా తమ భూమి ఎక్కడుందో తెలుసుకోలేని పరిస్థితి ఏర్పడిందని మంత్రి నారాయణ తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం చంద్రబాబు అమరావతి నిర్మాణాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారన్నారు. స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవ పరిస్థితిని శ్వేతపత్రం రూపంలో ప్రజల ముందుంచారని తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన సమయంలో మధ్యలో నిర్మాణాలు నిలిచిపోయినా ఎత్తైన భవనాలు సైతం అడవి మధ్యలో ఉన్నట్లు కనిపించాయన్నారు. ఈ పరిస్థితి నుంచి ముందుగా అమరావతిని పూర్తిగా బయటకు తీసుకువచ్చేలా కంపలు, తుమ్మ చెట్లను తొలగించాలని సీఎం ఆదేశించినట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో పురపాలక శాఖ మంత్రి నారాయణ అమరావతి స్థితిగతులపై రోజువారీ సమీక్షలు చేస్తూ పనులను ఎలా మొదలు పెట్టాలనే దానిపై దృష్టి పెట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో అమరావతి స్థితిగతులపై రోజువారీ సమీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగానే ముందుగా అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులకు శ్రీకారం చుట్టారని అన్నారు. మొత్తం 36.5 కోట్లతో నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ సంస్థ ఈ పనులను టెండర్ ద్వారా దక్కించుకుందని తెలిపారు. మొత్తం 23,429 ఎకరాల్లో జంగిల్ క్లియరెన్స్ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టిందన్నారు. ప్రస్తుత సచివాలయం ఉన్న వెనుక వైపు జంగిల్ క్లియరెన్స్ పనులను ప్రారంభించారన్నారు. స్థానిక ఎమ్మెల్యే తాడికొండ శ్రావణ్ కుమార్ తో కలిసి ప్రత్యేక పూజల అనంతరం స్వయంగా ప్రొక్లైన్ ను ఆపరేట్ చేసి పనులను ఉత్సాహంగా ప్రారంభించారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. వాళ్ళ భూములకు కూడా విలువ రావాలని ఖచ్చితంగా అది వచ్చే విధంగా ఖచ్చితంగా చేస్తామని రైతు సోదరులందరికీ తెలియజేస్తాం. ప్రజలకు ఏదైతే పెన్షన్ అప్పుడు ఇచ్చామో వాళ్ళది కూడా 5 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేయమంటే ముఖ్యమంత్రి గారు మన అథారిటీ మీటింగ్లో అది ఎక్స్టెండ్ చేయమని యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఏ రైతులైతే ఉద్దేశంతో ఇచ్చారో ఆ ఉద్దేశం నెరవేరి ఉండేది. కౌలు కూడా సరిగా ఇవ్వలేదు కాబట్టి మరొక 5 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేయమన్నారు. అదేవిధంగా పెన్షన్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళకు కూడా అంటే కూలీ రైతులు అమరావతిలో కూలీ రైతులు కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టైం ఎక్స్టెండ్ చేయమని ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేశారు వాళ్ళ తరఫున. మన నిమిత్తం యాక్చువల్గా కౌలు రైతులు దాని మీద స్టడీ చేయడానికి ఐఐటి హైదరాబాదు, ఐఐటి చెన్నై ఇద్దరికి ఇచ్చాం. వాళ్ళకు కూడా 1 మంత్ టైం ఇచ్చాము. వాళ్ళు మొన్న వచ్చి స్టడీ చేశారు. ప్రైమరీ రిపోర్ట్ త్వరలో ఇస్తారు. ఇచ్చిన తర్వాత దాని మీద కొన్ని మళ్ళీ ఇంకా టెస్టులు చేయాలన్నారు. అది చేసిన తర్వాత తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఉండవల్లిలోని మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు వినతులు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ నేతలు తమ భూములు కబ్జా చేశారని, అనారోగ్యంతో బాధపడుతున్న తమను ఆదుకోవాలని, ఉపాధి అవకాశాలు కల్పించాలంటూ వినతులు అందాయి. బాధితుల నుంచి స్వయంగా వినతులు స్వీకరించిన మంత్రి లోకేష్ వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుండి భారీ వరద నీరు వచ్చి చేరుతుంది. క్రస్ట్ గేట్ల ద్వారా దిగువకు అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. పెదకూరుపాడు నియోజకవర్గం పులిచింతల ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మకు పెదకూరుపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ తాతయ్య జలహారతి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఓం సుముఖో సుప్రీతో వరదో భవ ధ్యాయించ నవగ్రదేవత అనుకూల్యత విద్ధం మహాగ్రహపతి అనుకూల్యత బలసిద్ధిస్తు పూర్వకుంభేనాత్మ నమస్కారం. ఈ రెండు గుంటూరులో జాతీయ చేనేత దినోత్సవం జరిగింది. కలెక్టరేట్లో శంకరన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ నాగలక్ష్మితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జిల్లాలో మంగళగిరితో పాటు ఫిరంగిపురం, పొన్నూరు, తెనాలి ప్రాంతాల్లో చేనేత క్లస్టర్స్ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు. చేనేత వస్త్రాల తయారీకి అవసరమయ్యే
ముడిసరుకు కొనుగోలు చేసేందుకు ముద్ర, పీఎం, జేజేబీవై ద్వారా బ్యాంకు రుణాలు అందించడం జరుగుతుందని చెప్పారు. మనకి ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ద్వారా కానీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కానీ మనకి చేనేత కళాకారులకి చేనేత వృత్తిలో ఉన్న కార్యక్రమాల్లో నేషనల్ హ్యాండ్లూమ్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద, రా మెటీరియల్ సప్లై స్కీమ్ కింద ఈ కార్యక్రమాలు, తర్వాత ముద్రా లోన్స్, ఇవన్నీ కూడా మనము వీవర్స్కి కొంతమందికి మంగళగిరి క్లస్టరే కాదు, జిల్లాలో వేరే ఫిరంగిపురం కానీ, తెనాలి కానీ, కొండూరులో ఉన్న వీవర్స్ అందరికీ కూడా మనము ఇవన్నీ కూడా బెనిఫిట్స్ అందేలాగా చర్యలు తీసుకుంటున్నాము. ఇవే కాకుండా మనకి ఇప్పుడు ముఖ్యంగా హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కానీ, ఎంఎస్ఎంఈ ప్రోగ్రామ్లో కానీ హ్యాండ్లూమ్స్ని ఒక క్లస్టర్ డెవలప్మెంట్ మోడల్లో తీసుకెళ్లాలనేది ప్రభుత్వ ఉద్దేశము. సో ఈ క్లస్టర్ డెవలప్మెంట్ మోడల్లో మనకి వీవర్స్కి కావాల్సిన ఫెసిలిటీస్ అంతా కూడా సబ్సిడీ రూపంలో ఒక ఎస్టీవీ లాగా ఫామ్ చేసి అక్కడే అన్ని అందించి అక్కడి నుంచి అంటే ఫ్రంట్ ఎండ్ టైప్ కానీ, బ్యాక్ ఎండ్ టైప్ కానీ అన్ని కూడా తీసుకెళ్లాలనేది ప్రభుత్వ ఉద్దేశం. విలువలు, విశ్వసనీయతతో కూడిన రాజకీయాలే చిరస్థాయిగా నిలుస్తాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 నెలలు అయినా ఇచ్చిన హామీలను అమలు చేయటం లేదని జగన్ విమర్శించారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఉమ్మడి విశాఖ జిల్లా ప్రజాప్రతినిధులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈరోజు 22 నెలలు అయిపోయింది. స్కూళ్ళు తెరిచినాయి, పిల్లలు బళ్ళకు పోతూ ఉన్నారు. కనీసం జగనే ఉంటే కనీసం అమ్మఒడి కింద 15,000 ఈ పాటికి జగన్ ఉంటే వేసి ఉండేవాడు. ఆ 15,000 బాయా, ఈయన నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని ఇస్తానని చెప్పిన అది బాయా. వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. జగనే ఉంటే రైతు భరోసా కింద 13,500 చేతిలో పడేది. జగనే ఉంటే చంద్రబాబు వచ్చాడు, 20,000 ఇస్తానన్నాడు. ఆ 13,500 బాయా, ఆ 20,000 బాయా. ఏదైనా కూడా మోసం, అబద్ధాలు, అధర్మంతో చేసే ఏ పాలనైనా కూడా ఎక్కువ రోజులు ఉండదు. మనం చేసింది ఏదైనా కూడా ఈరోజు తలెత్తుకొని పోగలుగుతాం, తలెత్తుకొని గర్వంగా ప్రతి ఇంటికి పోగలుగుతాం. ఏదైనా కానీ మాట చెప్పింది జగన్ కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసినాము అని చెప్పి గర్వంగా తలెత్తుకొని పోగలుగుతాం. అది మనకున్న సర్టిఫికెట్. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుండి అర్జీలు స్వీకరించే కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే కొణతాళ్ల రామకృష్ణ పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. పలు సమస్యలపై అధికారులకు ఫోన్ చేసి అప్పటికప్పుడే పరిష్కరించారు. నాగార్జున సాగర్, పులిచింతల గేట్లు ఎత్తివేయడంతో ప్రకాశం బ్యారేజ్కి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. భారీ వరద నీరు వచ్చి చేరుతుండటంతో అప్రమత్తమైన అధికారులు 70 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు. రాత్రి నుండి కురుస్తున్న వర్షాలకు నగరం తడిసి ముద్దైంది. తేలికపాటి వర్షమైనా అదే పనిగా కురుస్తూ ఉండడంతో శివారు కాలనీలో ఇళ్లలోకి నీరు చేరాయి. రాజేంద్రనగర్లో ఓ చెట్టు విరిగి కారుపై పడింది. విద్యుత్ వైర్లు సైతం తెగిపడ్డాయి. జరిగిన ఘటనను కారు యజమాని సిటీ న్యూస్కి వివరించారు. పిల్లలు జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. మా బావగారు నేను ఉదయం ఆయన కారులో బయటికి వెళ్ళి నా కారు ఇక్కడ పార్కింగ్ చేశాను. అంటే బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత మా కారు మేము తీసుకెళ్ళామని కారు దగ్గర కలబోయేలోపు ఈ వర్షం కారణంగా చెట్టు ఒడిగి కారు మీద పడిందండి. ఈ వర్షాకాలంలో నాణ్యాన్ని ఉండటం వల్ల పెద్ద పెద్ద చెట్లు కూడా కూలిపోతుంది. మీరు కార్లు అవి పార్కింగ్ చేసుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చేసుకోండి. అదే టయాన ఈ చెట్టు కరెంటు వైర్ల మీద పడి కరెంటు కూడా పోయింది. అట్లాంటి ప్రమాదాల నుంచి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఈ వర్షాల కారణంగా ఇలాంటి డ్యామేజ్లు జరుగుతూ ఉన్నాయి. పార్కింగ్ అది చేసుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా తీసుకోండి. వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కాచి వడపోచిన నీటిని తాగాలని అధికారులు సూచిస్తున్నారు. బీసీ రిజర్వేషన్ల సాధన దినోత్సవాన్ని గుంటూరులో ఈరోజు ఘనంగా నిర్వహించారు. మాజీ ప్రధాని
వీపీ సింగ్ నేతృత్వంలో పార్లమెంటులో బీసీ రిజర్వేషన్లపై బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా ఈ వేడుకలు జరిపారు. బీసీ రిజర్వేషన్ల పితామహుడు బీపీ మండల్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది వైకే, దళిత బీసీ నాయకులు భగత్ సింగ్, సుబ్రహ్మణ్యం, నీలాంబరం తదితరులు పాల్గొన్నారు. సామాజిక పరంగా వెనుకబడిన వారిని ఒక తాటి మీదకు తీసుకొచ్చి రిజర్వేషన్లను సాధించి పెట్టిన ఘనత బీపీ మండల్కే దక్కుతుందని ఈ సందర్భంగా వైకే, భగత్ సింగ్ పేర్కొన్నారు. 340 ఆర్టికల్ బీపీ మండల్ కృషి కారణంగానే బీసీలకు 27% రిజర్వేషన్లు అమలవుతున్నాయని చెప్పారు. అయితే రిజర్వేషన్ల అమలులో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నందున వెనకబడిన వర్గాలు సమిష్టిగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని వారు స్పష్టం చేశారు. సమానత్వం రావాలని ఏ కళలైతే మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి మహనీయులు, సాహు మహారాజు, పెరియార్ అనేక మంది నాయకులు కళలు కన్నారో ఆ కన్న కళలని ఒక కార్యరూపం దాల్చే విధంగా రూపొందించినటువంటి వాడు మహనీయుడు మండల్. అందుచేత మండల్ అనే ఒక మహా వ్యక్తి ఒక శక్తిగా, బహుజనుల ఒక శక్తిగా నిలబడి మనల్ని చోదకం చేస్తున్నాడని చెప్పిన మనం చేస్తూ వారిని స్మరించుకోవడం అనేటువంటి గొప్ప విషయంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మన కార్యకర్తలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. 27% అమరవుతా ఉందంటే దానికి కారణం 340 ఆర్టికల్ బీపీ మండల్ అనేటువంటి విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి. దీనికి సంబంధించి ఆ 27% కూడా అమలు చేయకుండా కేవలం 15-14% మాత్రమే అమలు చేస్తున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలు ఉన్నాయి. ఈ యొక్క మనువాద రాజ్యాల్ని కూల్చి మానవ రాజ్యాన్ని నిర్మించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి బీపీ మండల్ మనకు ప్రకటించాడు. దాని ప్రకారంగా మనం రాజ్యాధికారం సాధిస్తే తప్ప మనం సాధించుకోలేమనేటువంటి విషయాన్ని గుర్తు చేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. గత 5 ఏళ్ల జగన్ ప్రభుత్వంలో ధూప దీప నైవేద్యం పథకం కింద 5,000 రూపాయల నుండి 10,000కు చేయమని దేవాలయ అర్చకులు ప్రాధేయపడినా జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదని, అదే చంద్రబాబు ప్రభుత్వం అర్చకులకు, దేవాలయాలకు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నిలుపుకోవడం పట్ల బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు సిరిపురపు శ్రీధర్ చంద్రబాబు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. 5,000 నుంచి 10,000 రూపాయలు చేయటం, టీడీఎన్ఎస్ స్కీమ్ని చేయటం మరి బ్రాహ్మణ చైతన్య వేదిక హర్షం వ్యక్తం చేస్తుంది. దీని సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అట్లనే దేవాదాయ శాఖ మార్చులకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలానే ఎక్కడైతే ప్రైవేట్ టెంపుల్స్ ఉన్నాయో సుమారు ఈ రాష్ట్రంలో 3 నుంచి 5,000 ప్రైవేటు దేవాలయాలు ఉండటం జరిగింది. వాటిలో ధూపదీప నైవేద్యాలు కమిటీలు పట్టించుకోకుండా ఉన్న దేవాలయాలు కనీసం. నగరపాలక సంస్థ సాధారణ సమావేశం మేయర్ అధ్యక్షతన ఈ నెల 17న జరగనున్నది. ఈ మేరకు అధికారులు గౌరవ కార్పొరేటర్లకు సమాచారం అందించారు. మేయర్ కావటి మనోహర్ నాయుడును కలిసిన అధికారులు ఈ మేరకు కౌన్సిల్ తేదీని ఖరారు చేశారు. మేయర్ మౌలిక ఆదేశాల మేరకు సాధారణ సమావేశం నిర్వహించనున్నామని, గౌరవ కార్పొరేటర్లు తమ డివిజన్లలోని సమస్యలపై ప్రశ్నలు, ప్రతిపాదనలు అందచేయాలని అన్నారు. సాధారణ సమావేశంలో చర్చించే ప్రశ్నలను ఈ నెల 9న సాయంత్రం 5 గంటలలోపు అందచేయాలని, అలాగే ప్రతిపాదనలను 12న సాయంత్రం 5 గంటలలోపు అందచేయాలని డిప్యూటీ కమిషనర్ కోరారు. ఈ మేరకు కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, జీఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు సమాచారం అందించారు. కాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరిగే తొలి సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం, పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం. చట్టసభలో వెనుకబడిన వర్గాలకు 33% రిజర్వేషన్ కు అసెంబ్లీలో తీర్మానం చేస్తాం, వెల్లడించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఉండవల్లిలో మంత్రి లోకేష్ ప్రజా దర్బార్, రాష్ట్రం నలుమూలల నుండి వినతుల వెల్లువ. ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం, చేనేత వస్త్రాలను ప్రజలు ధరించి కార్మికుల్ని ప్రోత్సహించాలి, కలెక్టర్ నాగలక్ష్మి.
రాజధాని అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ కు ప్రభుత్వం శ్రీకారం. పనులను ప్రారంభించిన మంత్రి నారాయణ. పులిచింతల ప్రకాశం బ్యారేజ్ కు భారీగా వరద నీరు. గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.